జగిత్యాల జిల్లాలో ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభ కోసం జగిత్యాల చుట్టూ 5 నియోజకవర్గాలకు పార్టీ హైకమాండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించి జన సమీకరణ, సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించింది. సాయంత్రం 4:30 కేసీఆర్ కలెక్టరేట్ ముందున్న హెలీప్యాడ్ కు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కు వెళ్తారు. పార్టీ ఆఫీసులో గంటకు పైగా ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో సభ ప్రాంగణానికి వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో దొంగలమర్రి చెక్పోస్టు నుంచి వేములవాడ మీదుగా ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు కేసీఆర్. జగిత్యాల జిల్లాలో ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభ కోసం జగిత్యాల చుట్టూ 5 నియోజకవర్గాలకు పార్టీ హైకమాండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించి జన సమీకరణ, సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించింది. సాయంత్రం 4:30 కేసీఆర్ కలెక్టరేట్ ముందున్న హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కు వెళ్తారు. పార్టీ ఆఫీసులో గంటకు పైగా ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో సభ ప్రాంగణానికి వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో దొంగలమర్రి చెక్పోస్టు నుంచి వేములవాడ మీదుగా ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు కేసీఆర్.